Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My 3 News. Munduga headlines. సర్కారు బడుల్లో మెరుగైన విద్య, తల్లిదండ్రులకు మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం. సిరిసిల్లలో పోలీసుల స్పెషల్ డ్రైవ్, 361 వాహనాలు సీజ్, పలువురికి కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్పీ. ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి కార్యకర్తల సంబురాలు. ఇక వార్తల్లోని వివరాలు. సర్కారు బడుల ద్వారా మెరుగైన విద్య అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతో మంది నేడు గొప్ప స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథిని మున్సిపల్లోని జెడ్పీ హైస్కూల్లో జరిగిన బడిబాట ముగింపు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని తల్లిదండ్రులకు వివరించారు. పెద్దపల్లి జిల్లా మంథినిలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో బడిబాట ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. పరిశ్రమలు రావడం కోసం మంథిని ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో కోకోకోలా కంపెనీలు వారు స్థల పరిశీలన చేస్తున్నట్టు చెప్పారు. మంథిని ప్రాంతంలో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పాలనలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. మీరు చదువుకోవాలని అనుకోండి, ప్రభుత్వం అన్ని తీర్ల సౌకర్యాలు కల్పిస్తుంది, అన్ని తీర్ల వసతులు కల్పిస్తుంది. మీరు గొప్ప మానవ వనరులుగా తయారు చేయాలనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్దేశం. మీరు ముందుకు నడవాలని చిన్నారులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడే చెప్పిన మా సోదరుడు, ఈ మండలంలోనే అత్యధిక మార్కులు సాధించిన 10th క్లాస్ విద్య ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 65 ఐటీఐ కళాశాలలు ప్రపంచ దేశాలకు సంబంధించిన వారికి ఉన్న విజ్ఞానానికి సంబంధించి అదే విధమైన విజ్ఞానం మన ఐటీఐ పిల్లలకు కూడా ఇక్కడే కలిగాలని కొత్త ట్రేడ్స్తో పాటు ఈరోజు మోడర్నైజేషన్ కార్యక్రమం భాగంలో అడ్వాన్స్ లెర్నింగ్ సెంటర్స్ ఏఎల్సి సెంటర్స్ను 65ను దాదాపు 2234 కోట్ల రూపాయలతో టాటా కంపెనీ వారి సౌజన్యంతో ఈరోజు మొదలు పెట్టుకున్నాం. మేము చెప్పిన ఎలక్షన్ అయితే నేను అమెరికా వెళ్ళినప్పుడు మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో పట్టుబడిన మైనర్లకు వాహనాలు ఇచ్చిన యజమానులు, తల్లిదండ్రులకు పట్టణ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణం కావద్దని చెప్పారు. మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో పట్టుబడిన మైనర్లకు వాహనాలు ఇచ్చిన యజమానులు, తల్లిదండ్రులకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్పీ అఖిల్ మహాజన్ కౌన్సిలింగ్ ఇచ్చారు. వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్ చేపట్టగా మైనర్ డ్రైవింగ్ ఘటనల్లో సుమారు 361 వాహనాలు పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లలు వాహనాలు కావాలని తల్లిదండ్రులను బెదిరించినా తెలియకుండా తీసుకెళ్లినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రోడ్డు ప్రమాదంలో పిల్లలను దూరం చేసుకోవడం తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని హెచ్చరించారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాల మత్తులో పడి ఎంతో మంది తమ జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారని,
అలాంటి వారి భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రాచారి, సిఐ సదన్ కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు. మీ బాధ్యత మీకు ఉంటుంది, అమ్మ నాన్న బాధ్యత ఉంటుంది, మీరు తీసుకోవాలి. దట్ సార్ నాకు చెప్పి లేకుండా తీసుకోపోతున్నారు, మీరు ఆపాలి. అది తీసుకోపోతున్నారు అంటే మీరు ఆపాలి. నాకు తెలుసు, అంటే ఇప్పుడు యూత్లో వాళ్ళ తీసుకోపోతారు, చాలా చాలా సందర్భాలు అట్లా కూడా ఉంటుంది, ఇక్కడ కూడా చాలా అట్లే ఉంటుంది. నాకు కొంతమంది ఇది మెసేజ్ చేశారు, సార్ నేను బీడీ ఏజెంట్ సార్, నా బైక్ నాకు తెలివినుకుంటా అతను తీసుకొని పోయారు సార్, ఇంకొక ఇద్దరు ముగ్గురు చేశారు సార్, ఏం చేయాలి, ఏంటి సొల్యూషన్ ఏంటి అంటే మీరు బైక్స్ ఇవ్వకండి. మీ దృష్టిలో వస్తే మీరు మనకి చెప్పాలి. 18 ఇయర్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు, మీరు లైసెన్స్ కోసం అప్లై చేయండి, లైసెన్స్ వస్తే మీరు డ్రైవ్ చేయొచ్చు. దీనిలో చాలా సందర్భాలు మన పేరెంట్స్ తప్పు ఉంది. అంటే ఇప్పుడు ఇంకొకరు వచ్చారు కరీంనగర్ నుండి, సార్ నా అన్నయ్య కొడుకు ఎవరైనా 3 లక్షలు బైక్ కొని ఇచ్చారు వాళ్ళ కొడుకుకి, ఆ తప్పు ఎవరిది? తండ్రిది తప్పు ఎవరిది? మీరు ఏం చేయాలి? జైలు పంపారా? సరే, ఇది ఇది కౌన్సిలింగ్ సెంటర్ కౌన్సిలింగ్ సెషన్ అలా పెట్టాము. నెక్స్ట్ టైం ఇది కౌన్సిలింగ్ ఉండదు. ఇప్పుడు మీకు చెప్తున్నాం, నెక్స్ట్ టైం మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు పట్టుకున్న తర్వాత మనం 100% కేసెస్ రిజిస్టర్ చేస్తాము. ఇది అందువల్ల మనం 10 రోజులు ఆల్మోస్ట్ ఇది మీ అందరికీ అవగాహన ఇచ్చాము. ఇట్లా జరుగుతుంది, ఇట్లా చట్టం ఇట్లా ఉంది, మీరు చేస్తే మంచిగా ఉండదు. సో ఇది వార్నింగ్ తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో సిరిసిల్ల పోలీసులు ముందున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో రాజన్న ఆలయ నిధులు 10 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట్రంలో జిల్లాలో డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నివారణపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. గంజాయి డ్రగ్స్కు బానిసలుగా మారిన యువకులను సన్మార్గంలో నడిపించేందుకు డి అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానమన్నారు. సంఘ విద్రోహ శక్తుల నుండి వేములవాడ పట్టణాన్ని కాపాడేందుకు నిఘా అవసరమన్నారు. ప్రభుత్వంలో ప్రస్తుతం 48 కెమెరాలు ఏర్పాటు చేశామని, మరో 45 కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని చెప్పినటువంటి సందర్భం ఎస్పీ గారు మరో 100 కెమెరాలు కావాలనే క్రమంలో ఇప్పుడే మళ్ళీ సంబంధిత దేవాదాయ శాఖ గారు 48 కెమెరాలు మళ్ళీ ప్రపోజల్ పంపని చెప్పి ఇప్పుడే ఈ గారిని కూడా కోరడం జరుగుతుంది. తప్పనిసరిగా మరో 48 కెమెరాలను వీళ్ళకి గుండెలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎస్పీ గారు కౌన్సిలర్లు వచ్చిండ్రు, సెక్రటరీ వచ్చిండ్రు, పెద్ద మనిషి వచ్చిందంటే మనిషికి 10 పెట్టమంటారు నాయకులు. ముంగట్లో నాయకులకు ఎవరైతుందో మనిషికి 10 పెడితే బాగుంటుందని చెప్పి సూచన చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా అంటే గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారులతోటి వ్యాపారవేత్తలతో అనేక మంది వ్యాపారుల వర్గాలు ఉన్న వాళ్ళు కూడా సామాజిక సేవలు కూడా ఇదే విధంగా సాయం చేస్తున్నామని గుర్తించి ఆయా ప్రాంతాల్లో వారి నివాసం ఉంటున్నటువంటి వార్డులలో మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినట్టయితే ఓ భద్రతలో వేములవాడ ఉన్నది అనేటువంటి భావన మనం కల్పించిన వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా మీ యొక్క ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్ కానీ, గౌరవ సెక్రటరీ కానీ, గౌరవ పెద్ద పార్టీ నాయకులు, మా పార్టీకి సంబంధించిన మిత్రులు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఇతర వ్యాపార వర్గాలకు సంబంధించిన నాయకులు పట్టణం రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆలోచించి ముందుకు రావాల్సింది. ఇప్పుడు ఇంతకుముందు ఎలంకకుంట మండలం నాకు గుర్తొస్తుంది, ఒక పెద్ద ఫెన్స్ మనం పట్టుకున్నాము. అక్కడ కూడా ఒక ఊరులో ఒక వ్యక్తి 30-40 కెమెరాస్ ఇనాగ్రేట్ చేయించారు. అప్పటి వరకు చాలా ఒఫెన్సీస్ అయినాయి, పెట్టినప్పుడు తర్వాత ఒక డిటెక్ట్ అయినాయి. దాని తర్వాత ఇప్పటి వరకు కెమెరాస్ పెట్టిన తర్వాత ఒక్క కేసు కూడా కాలేదు. ఎందుకంటే దొంగలు కూడా జైల్లో పోయిన తర్వాత మాట్లాడతారు ఒకరికొకరు, ఈ ఏరియాలో వెళ్ళకు, ఏరియాలో వెళ్తే కెమెరాస్ ఉన్నాయి. సో మీ అందరికీ కూడా అదే, మీరు అందరు కౌన్సిలర్స్ కూడా ఉన్నారు, మీ అందరు కొంచెం మీ జనాలకి మోటివేట్ చేస్తే మీరు 10-20 కెమెరా మీ విధిలో మీ కౌన్సిల్ ఆ వార్డులో పెడితే మీకు మంచిది, మీ జనాలకి మంచిది. మీరు వాళ్ళకి మోటివేట్ చేయండి. ఎవరైనా అక్కడ మీ వాళ్ళు ఉన్నారు డొనేషన్ చేయడానికి, వాళ్ళకి పెట్టమని చెప్పండి. అక్కడ లోకల్లో ఏమైనా చుట్టుపక్కల ఏమైనా షాప్ ఉంటే, ఆఫీస్ ఉంటే, గవర్నమెంట్ ఆఫీస్ ఉంటే అక్కడ పెట్టేసేయండి. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. అంతకుముందు తలనీలాలు సమర్పించి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని స్థానికులు తెలిపారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.
మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యకర్తలు పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని పలువురు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దన్నాయక్ దామోదర్రావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చారన్నారు. రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ప్రకాష్ రావు, చిలుక సతీష్, అబ్బయ్య గౌడ్, గోస్కుల సదయ్య, మహేందర్, గాజుల రాజమల్లు పాల్గొన్నారు. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా రేపు భారత ప్రధానిగా తప్పకుండా రేపు రాబోయేలో వస్తాడని, కానీ మొన్ననే జరిగినటువంటి ఎలక్షన్లలో మేము విజయం సాధించినట్టుగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రహిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున పార్లమెంట్లో సీట్లు రావడం జరిగింది. కొంతలో కొంత మిస్ అయింది. అయినప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో ఏదో ఒక విధంగా మెరాకిల్. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బూత శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రమౌళి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు హరిలాల్ నాయక్, సీనియర్ నాయకులు దేశరాజు కుమార్, గజల్ లాల్, నందగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. భావి భారత ప్రధానమంత్రిగా ఆయనను మనమందరం చూడాలని ఆశిస్తాను. అట్లాగే మన కార్యకర్తలు ఎనలేని కార్యక్రమాల్లో పాల్గొని అన్ని రకాలుగా మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, మరియు ప్రజా క్షేత్రంలో ఉన్నటువంటి సమస్యలను ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తోటి కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. స్థానిక ఇందిరా చౌక్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, ఎర్రం గంగ నర్సయ్య, బైరి గంగమల్లయ్య, తర్రె లింగం, సూర యాదయ్య, సిరికొండ రవీందర్ పాల్గొన్నారు. చూడాలని మనస్ఫూర్తిగా భగవంతుని పుట్టినరోజు సందర్భంగా వేడుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజలకు అండగా నిలిచే పార్టీ అని గతంలో మరి ఇందిరమ్మ ఇల్లు కానీ గతంలో చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. దాని మార్గదర్శకంగానే ఇప్పుడు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందే విధంగా మరి ముందుకు పోతున్న తరుణంలో మరి ప్రభుత్వం మరింత ముందుకు పోయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిరెడ్డి మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. 50వ దినోత్సవం సందర్భంగా మరి బోయినపల్లి మండలంలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి భారతదేశానికి ఒక రక్షకుడుగా, భారత రాజ్యాంగానికి మరి కర్తగా, భవిష్యత్తులో ఉండే వ్యక్తిగా మరి మొన్నటి ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి రాజ్యాంగ పరిరక్షణకైతే వారు ఏదైతే పిలిపించారో దానికి ప్రజలంతా దేశవ్యాప్తంగా వారి మద్దతు ఇచ్చారు. మరి దాదాపు కాంగ్రెస్ పార్టీ. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు మానుమండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. జూలపల్లి బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు, కోరెప్పు సంపత్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఫకీర్ మహమ్మద్, కందుకూరి అంజయ్య, చిదూరి శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యులు గౌస్ పాషా పాల్గొన్నారు. మరి తెలంగాణ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారిదే. రాహుల్ గాంధీ గారు మరి దేశ ప్రధాని కావాలని మేము ఆలోచనతోటి ఎంత వర్క్ చేసినా ప్రజల్లో మమేకం పొంది మరి తీర టైంకు కొన్ని కారణాల వలన కొంతమంది కుట్రాంతరాలకు మరి ఈ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాలేకపోయింది. ఇప్పటికైనా మేము మరి ప్రజల పక్షం నుండి మరి
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండలంలో రాహుల్ గాంధీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ ముందు ఎన్నో పదవులు అనుభవించాలని కోరుతూ మొన్న రాహుల్ గాంధీ చేసిన శ్రమ కూడా ఫలించిందని చెప్తూ అతి దగ్గరలో ప్రధాని అయ్యే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం ఎదుట కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీటీసీలు శ్రీనివాస్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు నర్సింలు, సద్ది మధు, పెద్దిగారి శ్రీనివాస్, తోట ధర్మేందర్, షాదుల్ పాషా, ప్రశాంత్ పాల్గొన్నారు. ఇవాళ రానున్న తరానికి వారు మన దేశానికే ప్రధాని అయ్యే మనసున్నటువంటి వ్యక్తి. వారు దూరదృష్టితోని కూడా దేశము ఏ దిశలో నడవాలనేది ఆయనకు అన్ని ఆలోచనలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. వారు ఇప్పుడు కూడా ఎన్ని దేవుళ్ళ పేరు చెప్పుకున్నప్పటికి కూడా వారు ఎదుటి మోడీ గారికి చెమటలు పట్టించినటువంటి రాహుల్ గాంధీ గారు రానున్న తరానికి కూడా అందరూ కూడా దూరదృష్టి పెట్టి వారు ప్రధాని అయ్యే విధంగా చూడాలి. వారు ఎలా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేశారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ రావడం కొరకు ఎంతో కృషి చేసిన ఘనత అనేక దక్కుతుంది. అదే ఆదర్శంగా తీసుకొని ఈరోజు రాష్ట్రంలో కూడా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా కూడా ఆయన ఎంతో కొద్దిబలంతో ముందుకు పోతూ ఉన్నారు. వాళ్ళకు మా ముఖ్యమంత్రి గారికి కూడా అండగా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముందు రాష్ట్రంలో ప్రజలందరికీ ఎలాంటి పథకాలు ఇవ్వాలో దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. అలాగే ఆయనే ఇంకా ముందు ఇలాంటి చెమ్మే కార్యక్రమాలు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం అనేక సేవలు చేసిందన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అతి కొద్ది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలై ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం అనేక సేవలు చేసిందన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అతి కొద్ది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని, దీనివల్ల రాహుల్ గాంధీ ప్రధాని కాలేకపోయారని వాపోయారు. 2029లో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వేణు, నాయకులు ఎల్లయ్య, చిరంజీవి, లావణ్యతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. మరి రాబోయే కాలం 2029లో తప్పకుండా వారు భారత ప్రధానిగా వస్తారని ప్రజలందరి కోరిక. మరి మొన్ననే దగ్గర దాకా వచ్చినాం మేము ఇండియన్ కూటమి. మరి రాబోయే కాలంలో కూడా వారు చల్లంగా, దేవుడి దయ చల్లగా ఉండి వారు ప్రజలందరూ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రజలందరూ కూడా న్యాయం చేస్తారని ఆశిస్తూ ప్రజలందరూ కోరుతున్నారు. మరి వారికి మేము ధర్మారం మండల పార్టీ పక్షాన వారిని. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గూటం హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పందన సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వడితల ప్రణవ్ హాజరై మాట్లాడారు. పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, న్యాయయాత్రకు విశేష స్పందన వచ్చిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకున్న స్థానాలు రావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సాహెబ్ హుస్సేన్, కర్రా భగవాన్ రెడ్డి, కొండల్ రెడ్డి, రఘుపాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సతీష్, ప్రశాంత్ పాల్గొన్నారు. అన్ని విధాల ప్రయత్నం చేసి తన పాదయాత్రతో ఈ భారతదేశం ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి, మతపరం కాకూడదు, కాషాయం కాకూడదు, రాజ్యాంగబద్ధంగా నడవాలని ఘోరంగా
రాత్రులు కష్టపడి ఎంతైతే మోడీ గారు నాప్కి బార్ 400 అంటే కాదరా నాయన నువ్వు 200 లోపలనే ఉంటావని నిరూపించినటువంటి నాయకుడు మన రాహుల్ గాంధీ గారు. వారికి వీణవంక కాంగ్రెస్ మండల పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, మాజీ సర్పంచ్ జలపతి, నాయకులు పులి సత్తయ్య, దేవస్వామి పాల్గొన్నారు. అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, యువ నాయకత్వం, అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి మాజీ తాజా సర్పంచులు, ఎంపీడీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు రాహుల్ గాంధీ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు ఈ యొక్క దేశం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారుగా 10,000 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి ఈ దేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి కులాల మతాలకు అతీతంగా ఈ యొక్క దేశం వర్ధిల్లాలని మొన్ననే వారి యొక్క పాదయాత్ర చేసిన సందర్భంలో ఈరోజు కేంద్రంలోనే ఒక ప్రతిపక్ష హోదాలో గట్టి పోటీనిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజన్న ఆలయం ఎదుట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బ్లాక్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, సాగరం వెంకటస్వామి, కౌన్సిలర్ అజయ్, నాయకులు సంఘ స్వామి యాదవ్, చిలుక రమేష్, పాత సత్యలక్ష్మి, కనికరపు రాకేష్ పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో ప్రత్యేకంగా కేకును కట్ చేసి వారి జన్మదిన వేడుకలను వేలాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఓవైపు మతం పేరిట, ఓవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చూస్తున్నటువంటి ఆప్కా బార్ 400 సీట్ అనేటువంటి నినాదంతో ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిలువరించడానికి పోరాటం చేసినటువంటి యోధుడిగా మనందరం చూసినాం రాహుల్ గాంధీ గారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ మండలంలోని ప్రమాదకరమైన ప్రాంతాలను ఎస్ఐ మారుతి పరిశీలించారు. నాగయ్యపల్లి, పోచెట్టిపల్లి, మర్రిపల్లి తదితర గ్రామాలలో ఎస్ఐ పర్యటించారు. ప్రమాదకర స్థలాలను గుర్తించి వీటిపైన ఎస్పీకి నివేదిక అందజేయనున్నట్టు తెలిపారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సురేష్ గౌడ్, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎస్ఐని డిస్మిస్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. భూపాల్పల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీ సేనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రాగా గత రాత్రి కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో 2 డీఎస్పీలు సిఐల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో మొత్తం 3 మహిళా కానిస్టేబుళ్లను సదరు ఎస్ఐ వేధించినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు ఎస్ఐ భవానీ సేనను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసినట్టు సమాచారం. కరీంనగర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ హుజరాబాద్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రీ స్కూల్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫౌండేషన్ స్టేజీపై ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు సంక్షేమ అధికారిని అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్లు ప్రశాంతి హాజరై పలు సూచనలు చేశారు. ప్రీ స్కూల్ ఆవశ్యకత, వారి శాఖ బాధ్యత గురించి తెలియజేశారు. కమిషనరేట్లో శిక్షణ పొందిన ప్రత్యేక శిక్షకుల ద్వారా మొదటి బ్యాచ్ని ఎంపిక చేసిన అంగన్వాడీ టీచర్లు సిబ్బందికి 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఏపీఎం శ్రీనివాస్, ఇల్లంతకుంట ఏపీఎం రమాదేవి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు తిరుమల, రమ, పద్మ, శిరీష, శశి, కిరణ్మయ్ సిబ్బంది పాల్గొన్నారు. సిలబస్ మీద మేము డిస్టిక్ నుంచి 10 మెంబర్స్ము హైదరాబాద్లో 3 రోజులు మాస్టర్ ట్రైనర్గా ట్రైనింగ్ పొందినాము. మన హుజరాబాద్ ప్రాజెక్ట్ నుండి సిడిపో గారు, నేను, ఒక సూపర్వైజరు, ఒక అంగన్వాడీ టీచర్ ఉషా, మేము ముగ్గురము 5 డేస్ హైదరాబాద్లో ట్రైనింగ్ పొందినాము మాస్టర్ ట్రైనర్స్గా. మేము ఇప్పుడు ఈ బ్యాచ్లందరికీ ట్రైనింగ్ ఇస్తాం. ఈ బుక్ ఒక ముఖ్య ఉద్దేశము, ఇప్పుడున్న నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ పాలసీ కరికులం ఉద్దేశం ఏంటిదంటే సులభతరం నుంచి క్లిష్టమైన పద్ధతి ద్వారా పిల్లలకు బేసిక్ ఫౌండేషన్స్, అంటే పిల్లలకు ఖచ్చితంగా బేసిక్స్ ఉంటేనే తర్వాత చదువుకునే వయసులో ఈజీగా చదువుకోవాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి ముందు బేసిక్స్ అనేది ఎట్లుంటుంది అనేది ఈ కరికులం యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకే ఈ ఫౌండేషన్ స్టేజ్లో కావాల్సిన బేసిక్స్ అన్నీ ఈ కరికులం ద్వారా మేము అంగన్వాడీ పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఈ సిలబస్ ప్రకారంగా ఒకటే టైము, ఒకటే బుక్, మొత్తము అన్ని స్టేట్ లెవెల్లో ఒకటే బుక్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మేము అంగన్వాడీ టీచర్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఐసీడీఎస్ హుజరాబాద్ ప్రాజెక్టులో 228 మంది అంగన్వాడీ టీచర్లకు 6 బ్యాచ్లు చేయడం జరిగింది. ఒక్కొక్క బ్యాచ్లో 38 మంది చొప్పున 6 బ్యాచీలు. ఒక బ్యాచ్ 3 రోజులు వాళ్ళకు ఈ పూర్వ ప్రాథమిక విద్య దాని గురించి కొత్త సిలబస్ దాని మీద 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ప్రీ స్కూలు ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ చేయాలనే దాని మీద వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇది చాలా కీలకమైనది. సులభమైన పద్ధతిలో ఈ బుక్లు తయారు చేయడం జరిగినది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రైవేటు స్కూళ్ళకు పోకుండా మన అంగన్వాడీ సెంటర్కు రావడం జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్ నుంచి ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఇట్లా వాళ్ళు స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బలోపేతం చేసి దీని మీద వాళ్ళకు మళ్ళీ కొత్తగా 3 రోజుల ట్రైనింగ్ ఇచ్చి పూర్తి అవగాహన కల్పించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్లో శాంతి దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వేమ్లవాడ నుండి పలు ప్రైవేటు డిగ్రీ కళాశాలల యజమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ ఫీజులు త్వరగా చెల్లించాలని, 2023-24 సంవత్సరానికి గాను పూర్తి బడ్జెట్ను విడుదల చేసి కళాశాలలను ఆదుకోవాలని కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ యాజమాన్య సంఘం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు ఆయాచితుల జితేందర్ రావు, ట్రెజరర్ శేఖర్ రెడ్డి, ఈసీ మెంబర్స్ గుండా శ్రీకాంత్, నీలి భూమేష్, విష్ణు, అధ్యాపకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గత రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో రహదారులపైన వృక్షాలు పడిపోగా రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చిన్నరతపల్లి గ్రామానికి చెందిన రేకుల షెడ్ ఈదురుగాళ్లకు కొట్టుకుపోయింది. గంగారం గ్రామంలో సెలూన్ షాప్ పైన భారీ వృక్షం కూలింది. బాధిత కుటుంబాలను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ పరామర్శించారు.
పెగడపల్లి నుండి కాల్వ శ్రీరాంపూర్ వరకు ప్రధాన రహదారిపై కూలిపోయిన వృక్షాలు తొలగించేందుకు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ తన సొంత ఖర్చులతో 2 జేసీబీలు ఏర్పాటు చేశారు. రాత్రి వర్షం వల్ల పక్కమంటి చెట్లు మా షాప్ మీద వల్ల మాకు నష్టం జరిగింది. రాత్రి వర్షం వల్ల మా షాపు మీద 2 చెట్లు పడి ధ్వంసమైంది. ధ్వంసమైన దానికి 2 లక్షల నష్టం జరిగింది. ప్రభుత్వం ఏమైనా మేము ఆదుకుంటామని కోరుతున్నాం. పరిచయం కూడా ఖరాబ్ అయింది. అకాల వడగళ్ల వర్షానికి పెద్ద ఎత్తున పెగడపల్లి నుంచి తర్వాత శ్రీరాంపూర్ వరకు ఇటు ఉషానపల్లి నుంచి గంగారం నుంచి లక్ష్మీపురం వరకు చాలా వరకు చెట్లు ఏదైతే ఉరిగిపోయి తేలల మీద కానీ ఇండ్ల మీద ఆ తర్వాత కరెంటు తీగల మీద పడితే ఇది తెలుసుకొని రావడం జరిగింది. ఏదైతే రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వారు కూడా వచ్చి జేసీపీలు కానీ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గోరమియా జేసీపీ తర్వాత కళ్యాణ్ జేసీపీ తోటి పెగడపల్లి నుంచి శ్రీరాంపూర్ వరకు కూడా ఈ రోడెంబడి పడి ఉన్నటువంటి చెట్లను తొలగించి రహదారి వెంబడి క్లియర్ చేయాలి. బాటసార్లకు కూడా ఇబ్బంది ఉండద్దు. తర్వాత ఇండ్ల మీద కూడా చెట్లు పడి వాటిని కూడా తొందరగా ఈరోజు తీసేసినటువంటి జేసీపీ వారికి కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు. అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్ షాపులను జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రోజులుగా పోలీసులు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు విస్తృతం చేసినట్టు తెలిపారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, మందులు ఇవ్వాలని సూచించారు. నకిలీ విత్తనాలతో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వానాకాలంలో రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు అందించేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మే ఆఖరులో కూడా ఈ యొక్క మనం కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సీడ్ మరియు డీసీపీ, సిపి, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో కూడా మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో అందులో భాగంగా పోలీస్ సిబ్బంది, వ్యవసాయ శాఖ, రెవెన్యూ మరియు డీలర్లందరినీ కూడా ప్రధానమైనటువంటి సప్లై చేసేటువంటి డీలర్లను కూడా కలెక్టరేట్లో మరి కలెక్టర్ అధ్యక్షతన మీటింగ్ పెట్టి ఈ యొక్క సప్లై పొజిషన్ ఎందుకంటే కాటన్ మరి వేరే మన దగ్గర సీజన్ కొద్దిగా లేట్ అయినా కూడా మరి సప్లైస్ మరి కంపెనీస్ నుంచి తగినటువంటి క్వాంటిటీస్ కనుక రాకపోతే మళ్ళీ రైతాంగం లో ఒక ఆందోళన ఎంతారనే ఉద్దేశంతో ముందస్తుగానే పెట్టడం జరిగింది. సో ఈ నకిలీ విత్తనాలను నిర్మూలించడానికి టాస్క్ ఫోర్స్ టీమ్స్ కలెక్టర్ గారి యొక్క ప్రొసీడింగ్స్ ద్వారా ఒక సర్టిఫికేషన్ ఆఫీసర్, ఒక ఎస్ఐ ర్యాంకు, ఒక ఏడీ పెద్దపల్లి ర్యాంక్ని కూడా ఒక టీము ఏర్పరిచి వారిని నిరంతరం ఈ ఫోన్ కాల్స్. బిజగిరి షరీఫ్ దర్గాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని బిజగిరి షరీఫ్ దర్గాలో కొనసాగుతున్న ఊర్సు ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిజగిరి షరీఫ్ దర్గా ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుందని, కుల మతాలకు అతీతంగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే స్థానికులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోనగంటి మల్లయ్య, హరిప్రసాద్ రెడ్డి, ఎల్లారెడ్డి, కొల్లూరు కిరణ్, సుంకరి రమేష్, సజ్జు, మోలుగూరి సదయ్య పాల్గొన్నారు. ప్రసిద్ధి చెందిన ఏదైతే ఫేమస్ దర్గా ఉందో బిజ్గిరి షరీఫ్ దర్గాకు బక్రీద్ సందర్భంగా ఈరోజు ఇక్కడ కమిటీ మెంబర్స్ అని ఆహ్వానించడం జరిగింది. బ్రహ్మాండంగా అక్కడ లోపల వారికి నా చేతుల మీదుగా ఏవైతే వస్త్రాలు సమర్పించి పూలమాల వేపించి అదేవిధంగా ఆ అల్లా ఇక్కడున్న సోదరులతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలి. మన నియోజకవర్గంలో పాడి పంటలకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాని కోరడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఈ దర్గాను డెవలప్ చేస్తామని మేము మాట ఇచ్చినాము. ఇప్పుడు కూడా కమిటీ మెంబర్స్తో మాట్లాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక సిరి ఫంక్షన్ హాల్లో శివాజీ పట్టాభిషేక 350వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ గొప్పతనాన్ని పలువురు వివరించారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ కుమార్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
351 పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక సిరి ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి హైందవ బంధువులందరికీ విచ్చేసినటువంటి పత్రికలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే పెద్దాంపల్లి పట్టణ ప్రజలకు, హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం, అలాగే హైందవ సనాతన ధర్మం ఏదైతే స్థాపించారో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని ఎలాగైతే ఘనంగా నిర్వహిస్తామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకాన్ని హైందవ సనాతన ధర్మాన్ని స్థాపించారు కాబట్టి హిందూ సామ్రాజ్య దినోత్సవంగా హిందూ బంధువులందరూ యావత్ భారతదేశంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో ఛత్రపతి యువసేన నాయకులందరూ చాలా విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే రానున్న కాలంలో కూడా ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో హైందవ ధార్మిక కార్యక్రమాలు విస్తృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛత్రపతి యువసేన నాయకులకి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని నేవూరు పల్లెలో డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇంటింటికి తనిఖీలు చేసి సరైన ధృవపత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేశారన్నారు. గ్రామంలో అనుమానిత వ్యక్తుల వివరాలు పోలీసులకు తెలియజేయాలని సూచించారు. వాహనదారులు అన్ని ధృవపత్రాలు, నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ జంతువులను వేటాడుతున్నట్టు తమకు సమాచారం ఉందని, ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అశోక్, శ్రీకాంత్, ఆంజనేయులు సిబ్బంది ఉన్నారు. ఇక్కడ చెక్ చేస్తే యాక్చువల్గా వేట చేస్తున్నారని ఒక సమాచారం ఉంది. ఇక్కడ కొంతమంది ఫారెస్ట్కు పోయి వేట చేస్తున్నారు. దానికి సంబంధించిన ఇంప్లిమెంట్ దొరుకుతుందని చూసినాం కానీ దొరకలేదు. దాంతోపాటు నెంబర్ ప్లేట్ బండ్లను కూడా చెక్ చేయడం జరిగింది. ప్రజలు పోలీసులలో భాగస్వామ్యం కావాలని, రెండవది ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ తగ్గాలని ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి. ఒకవేళ మీ సమస్యలను కూడా సీఏ గారితో. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.